నెల 10వ తారీఖున సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ 32 మంది సంతకాల సేకరణలో ఈరోజు ఒక వ్యక్తి, ఒక మహిళా కౌన్సిలర్ గారు ఈరోజు హాజరు కాకపోవడం వల్ల మేము పెట్టిన 31 మంది కౌన్సిలర్లు ఈరోజు మేము కోరంకి హాజరు కాలేకపోయినాం. దీనిలో ముఖ్యంగా ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం మా అన్ని వార్డులలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్లక్ష్యం జరగడం. నేను వాస్తవంగా మా 32వ వార్డుకి చెంది ఒక ఫైల్ పట్టుకొని 4 సంవత్సరాల నుంచి తిరగడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పని కాలేకపోయింది. ఇది ఏంది అని మా కౌన్సిలర్లు అందరం కలిసి ఒకసారి చర్చ పెట్టుకోవడం వల్ల ప్రతి వార్డులో ఇదే సమస్యలు లేవనెత్తడం జరిగింది. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం 4 సంవత్సరాల వరకు ఈరోజు అవిశ్వాసం పెట్టడానికి లేనందున ఈ అవకాశం వచ్చినందున 32 మంది కౌన్సిలర్లు ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ఆ రోజు 10వ తారీఖు రోజు అవిశ్వాస కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక వ్యక్తి కొన్ని పైసలకు లోబడి ఈరోజు మాకు 31 మంది కౌన్సిలర్లకు ఈరోజు ద్రోహం చేసిండు. అయినా కానీ సూర్యాపేట ప్రజలలో నైతికంగా మేమే విజయం సాధించినాం. సూర్యాపేట ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఇవాళ ఒక్క కౌన్సిలర్ వల్ల ఏదో సంబరాలు జరుపుకోవడం, ఇవాళ విగిపోయిందని అనుకోవడం కాదు. ఇవాళ వారికి 31 మంది కౌన్సిలర్లు, వాస్తవంగా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఇవాళ 16 మంది మీ కౌన్సిలర్లను కూడా వాళ్ళతో విగిపోవాల్సిన పరిస్థితి తీసుకురావడానికి ముఖ్య కారణం ఒక డబ్బే. ఆ డబ్బుతో ప్రతి ఒక్కరు సాధించుకోలేరు. ఏది ఏమైనా కానీ రాబోయే రోజులలో మీ 31 మంది కూడా ఒకటే మాట మీద ఉండి సూర్యాపేట అభివృద్ధికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో, కౌన్సిల్లో ఏ విధంగా సమస్యలు లేవనెత్తాలో ప్రతి ఒక్కరు కూడా అదే దిశలో పనిచేసుకుంటూ సూర్యాపేట ప్రజలు ఈరోజు అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది ఈ సంవత్సర కాలంలో మున్సిపాలిటీలో ప్రతి సమస్య మీద మీ అందరం లేవనెత్తి ప్రతి ఒక్కరం కూడా ఒకటే తాటి మీద ఉండి తప్పకుండా సూర్యాపేట అభివృద్ధి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని, రాబోయే కాలంలో కొంతమంది మా మిత్రపక్షాలతో మాకు ఈ 32 మంది కౌన్సిలర్లు ఈరోజు ముఖ్యంగా కొంతమంది మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ వారు అయితే బీజేపీ పార్టీ వారు ప్రతి ఒక్కరు దీన్ని సహకరించేందుకు ప్రతి ఒక్కరికి పేరు నా కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాస్తవంగా చైర్మన్ గారి ఇంతకుముందు మా రాజేష్ గారు చెప్పినట్టు వారి యొక్క అవినీతి సొమ్ము మరి మంచి వారి కష్ట సొమ్ము మరి ఈరోజు ఇన్ని ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. ఇవాళ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇవాళ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇవాళ ఆయన ఒక బిల్డింగ్ ఎట్లా ఉంటుందో ఆయన ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కూడా సరిపోదు, అసలు బిల్డింగ్ ఇక్కడ కట్టుకుంటుండు. మరి మాకెందుకు ఈ పరిస్థితి? ఒక్కరు కూడా ఇవాళ నిఖిలా దిలీప్ రెడ్డి గారు అనుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా, ఒక్క రూపాయి కూడా ప్రలోభ పడకుండా ఇవాళ 31 మంది కౌన్సిలర్లని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టిరు. గత వారం రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు, విపరీతమైన కాల్స్. అయినా ఏ ఒక్క వాటికి కూడా రూపాయి కూడా కనీసం మేము ఎలాంటి ఆశపడకుండా మేము ఒకటే ఆత్మగౌరవం కాపాడుకోవాలి. మన కౌన్సిలర్లు అందరం కానీ పైసలతో విలువలు కావు. ఈరోజు ఆత్మగౌరవం మన ముఖ్య కారణం. సూర్యాపేట అభివృద్ధి చేయాలి, సూర్యాపేట ప్రజలు